నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఒక ఇప్పుడు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఆలయాల కూల్చివేత సంబంధించింది, సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలయాల కూల్చివేత పైన ఒక కామెంట్ చేశారో అదేంటంటే, ఏదైతే కాశీనారాయణ క్షేత్రం సంబంధించింది ఏదైతే అది కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంది. 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి ఒక లెటర్ అంటూ రాయడం జరిగింది. ఇదే ఆలయాల కూల్చివేత ఇదే కాశీనాథ్ క్షేత్రం సంబంధించింది. సో ఆయన హయాంలో కూల్చివేయడానికి వచ్చారంట. సో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన అడ్డుపడి అక్కడ కూల్చివేయడానికి నిలిపివేయడం జరిగింది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే క్షేత్రంని కూల్చివేశారు. అంటే మీరు ఎంత చిత్తశుద్ధి ఉన్నారో హిందూ ధర్మం పైన దాడి చేస్తున్నందుకు, ఏదైతే దేవాలయాలు కూల్చివేత సంబంధించింది మీరెంత చిత్తశుద్ధిగా ఉన్నారో అది అర్థమవుతుంది. ఇదే కాశీనాథ క్షేత్రం మీద ఏదైతే ఇప్పుడు అటవీ శాఖ అటవీ శాఖ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉందో ఆ శాఖ సంబంధించిన మంత్రి ఇప్పటిదాకా దానిపైన స్పందన లేదు. ఇంకోటి ఏంటంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే సనాతన ధర్మం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఎటువంటి రియాక్షన్, ఎటువంటి కామెంట్స్ కూడా చేయని పరిస్థితి. దీనిపైన ఎవరెంత చిత్తశుద్ధితో ఉన్నారో మీకే తెలుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో దీనిపైన మీరేం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తరచు తన ఉనికిని మర్చిపోతూ ఉంటారు. పాపం జ్ఞాపక శక్తి లేదు. హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని మంట గడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సోకాల్డ్ గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సార్, ఎందుకు మీరు ఈ మాట్లాడడం జరిగింది? ఎందుకంటే ఉదాహరణలు చెప్తా. ఆయన కేవలం మొత్తం ఆంధ్రదేశాన్ని అంతా కూడా వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కల్చరు, వాళ్ళ ధర్మాలు, వాళ్ళ ప్రోపగండ, వాళ్ళ అంటే అందరికీ అర్థం అవుతుంది. నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. మొత్తం వాళ్ళ తాలూకు ఎంతవరకు ఉందో అంటే దాని తాలూకు కీర్తి కండూతి లేదా కొంచెం దురద అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళని దురదే అంటారు. అంటే వాళ్ళకి ఇష్టమై వస్తే పర్వాలేదు, కానీ లేదు బలవంతంగా వాళ్ళలో కలుపుకున్న వాళ్ళని ఇలాంటి మాటలే అంటారు. నెంబర్ 1, అరే పుణ్యక్షేత్రం రామతీర్థాలు అంటే ఏమిటో ఆ జగన్మోహన్ రెడ్డికి తెలుసా? పోనీ దగ్గర వాళ్ళు ఎవరైనా చెప్పారా? మహాభారతాన్ని తెలిగించినటువంటి నన్నయ్య భట్టు మహాభారతాన్ని రాసింది రామతీర్థాలు. అది స్వయంభూ విగ్రహాలు. సీతమ్మ వారి తాలూకు పొట్టలో పుడిచారే వాళ్ళు. దాన్ని ఏమనుకోవాలి అంటే డిస్టర్బ్ చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదా? అక్కడ విజయనగరం మహారాజా వారు గజపతులు వాళ్ళు 108 దేవాలయాలకి ట్రస్టీగా ఉంటున్నటువంటి వ్యక్తి. కొన్ని వేల ఎకరాలు ప్రజల కోసం, అంటే ప్రభుత్వానికి ఇచ్చారంటే ప్రజలకు ఇచ్చినట్టే కదా. అటువంటి వ్యక్తిని డిస్కార్డ్ చేసి, అంటే అలక్ష్యం చేసి అవమానం కూడా చేశారు. అంటే ఆ రోజుల్లో ప్రభు అంటే దేవుడితో సమానం కదా. అటువంటి వ్యక్తిని చాలా అవహేళన చేశారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు న్యాయం చేసింది గజపతి రాజు గారికి. అంతర్వేదిలో రథం, ఇంకొక చోట ఆంజనేయ స్వామి, దానికి ఆంజనేయ స్వామి తాలూకు తోక ఊడిపోతే మళ్ళీ ఇంకో చెక్క తోక తగిలించలేమో అని కొడాలి నాన్నగారు అన్నారు. రథం కాకపోతే మళ్ళీ రథం సొంతంగా తయారు చేయించుకోలేమా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పురాతనంగా దానికి ఉన్న చరిత్ర ఏమిటి? ఎంతమంది పవిత్ర మూర్తుల తాలూకు చేతులు ఆ రథాన్ని తాకాయి? మళ్ళీ ఆ చరిత్ర రాదు కదా. నువ్వు కొత్త చెక్కతో చేయిస్తావు, ఈ వైభవం ఎలా వస్తుంది? కనుక ఇట్లాంటి తతంగాలు చేసినటువంటి
కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆధ్వర్యంలో జరిగాయి. అంతెందుకు, అక్కడ ఒక నిజంగా మనకి ఎన్టీ రామారావు గారు దైవాంశ సంభూతుడు. ఆయన చేతులు విరిచేశారు, కాళ్ళు విరిచేశారు, విగ్రహాలు పడగొట్టారు, కళ్ళు పీకేశారు, ఎన్ని చేయాలో అన్ని చేశారు. మనకి ఎన్టీ రామారావు గారు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి ఇట్లాంటి వాళ్ళే కనిపిస్తారు. అట్లాంటి వ్యక్తిని కూడా చిన్న భిన్నం చేసి వాళ్ళ తాలూకు కక్ష, ఈర్ష్య, అసూయ, కుత్సితం ఇట్లాంటి బుద్ధులన్నీ చూపించారు వాళ్ళు. అంటే మీరు చేస్తే అది ఒప్ప, మీరు చేస్తే అది సంసారమా? ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టినప్పుడు అదందరికీ మీ ఆ పెట్టిన పేరు సమంజసంగా ఉందా మీ పార్టీ వాళ్ళందరికీ? ఇప్పుడు వైఎస్ఆర్ స్టేడియంకి ఎన్టీఆర్ స్టేడియం అని పేరు పెట్టినట్టయితే అది తప్ప. ఎక్కడున్నారని మీరు? మీ అందరికీ సిగ్గు లేదు. లక్ష్మీ పార్వతి కూడా సిగ్గు, శరము, లజ్జ, అసలు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉందా? అరే, కనీసం నందమూరి అని ఇంటి పేరు ఇచ్చినటువంటి రామారావు గారి చేతులు, కాళ్ళు, కళ్ళు అన్ని పీకేస్తే ఇది అన్యాయం. ఎవరైనప్పుడు కూడా దీన్ని నేను సహించలేకపోతున్నానని కనీసం స్వగతంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా బాగుండేది. ఎంత అమానుషంగా ప్రవర్తించే వాళ్ళందరూ మీ తాలూకు పార్టీలో ఉండి, మీ తాలూకు పరిపాలనలో ఉండి, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతారా? తిరుపతిలో లడ్డు ప్రసాదం కల్తీ కాదని ఎవరు చెప్పారు? లడ్డు ప్రసాదం ఏదైతే కల్తీ అవ్వని ప్రసాదం కూడా ఏదైతే దానిపైన కల్తీ జరిగింది, ఒక బురదని వైఎస్ఆర్సీపీ మీద వేశారన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇదే లడ్డు, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్ సంబంధించింది ఏదైతే అంశం జరిగిందో మొన్న అక్కడ తొక్కిసలాట జరిగిందో, సో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఇలా హైందవ పట్ల దాడి జరుగుతుంటే మీరు మా గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు కాశీ క్షేత్రం అనేది కూల్చేశారు. మా హయాంలో అయితే నేనే స్వయంగా హోంమంత్రికి నేనే లెటర్, దేవాలయ శాఖ కేంద్ర మంత్రికి నేనే లెటర్ రాయడం జరిగింది. ఇదే క్షేత్రం సంబంధించింది ఏదైతే కేంద్ర పరిధిలో ఉందో దాన్ని విముక్తి చేయండి, దాన్ని కేంద్ర పరిధిని తీసేసేయండి, సో మా దాంట్లో పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే మొత్తం కూల్చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిందంటే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం పైన, ఆలయాల ధ్వంసం పైన ఎంత చిత్తశుద్ధి ఉందో, ఏదైతే మా ప్రభుత్వం చూసుకుని మనం ఎంత చిత్తశుద్ధి ఉందో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి మీరేమంటారు సార్? కరెక్టే. ఆయనకి ఆలయాలపైన చిత్తశుద్ధి ఉంటే ఇన్ని దేవాలయాల్లో విధ్వంసం ఎందుకు వస్తుంది? తిరుపతి లడ్డు కల్తీ లేదని ఇంతవరకు ఎవరైనా చెప్పారా? మొన్న ఆలయంలో తొక్కిసలాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా కల్తీ లేదని. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కల్తీ లేదని. జగన్మోహన్ రెడ్డి చెప్తారండి. మొన్న తొక్కిసలాట్లో వచ్చి ప్రోపగండా చేశాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ తాలూకు పబ్లిసిటీయా? అంటే ప్రోపగండా చేశాడు. డబ్బులు 16,000 రూపాయలు ఇచ్చారంటే తర్వాత ఏమో వాళ్ళ తాలూకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అని ఏదో ఇట్లాంటి పైత్యం కొద్దీ ప్రోపగండా చేశారు. ఇవన్నీ తెలిసినే కదా. కాశీ నాయన క్షేత్రం గురించి మేము చేసింది తప్పే అని లోకేష్ ఒప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు దాసుని తప్పులు దండముతో సరి, అంటే పశ్చాత్తాపం కంటే ప్రాయశ్చిత్తం లేదు. వాళ్ళు మీలాగా దబాయించలేదే, మీలాగా అడ్డగోలుగా వాదించలేదే. లోకేష్ సంషేర్గా సంజాయిషి ఇచ్చుకున్నాడు, అందులో పొరపాటు జరిగింది, మన్నించండి అని. మరి ఎందుకు మాట్లాడతారు? ఇంత ఎందుకండి? మీ ప్రభుత్వం మీద మీరు అనుకుంటున్న దానిలో 1/100 వంతు సింపతి ప్రజలకున్న మీకు 11 సీట్లు ఎందుకు వస్తాయి?
11లో 6 ఈ రోజు ఎందుకు వెళ్ళిపోతున్నారు బయటికి? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఈవీఎం ద్వారా వచ్చినాయి అని అంటున్నారు 11 సీట్లు. అదేనండి, మీకు ప్రజలు ఉన్నారు కదా, మీరు చేసేది ఏమన్నారు? మేము మీకు ఏమైనా మంచి పని చేశామని మీకు అనిపిస్తే మాకు ఓటు వేయండి అన్నారు. అలాగే బెల్ట్ షాపుల్ని మేము పూర్తిగా అంటే అవాయిడ్ చేస్తాము, దాన్ని మా అంటే కంప్లీట్గా వ్యానిష్ చేస్తాము అనే నమ్మకం మీకుంటే మాకు ఓటు వేయండి, అప్పుడే ఓటు అడగడానికి వస్తా అన్నాడు. ఏ మొహం పెట్టుకుని వెళ్ళారండి? గడప గడపకు అని పెట్టారు. ఎన్ని అవమానాలు భరించారండి ఆ వాలంటీర్స్ కానీ కార్యకర్తలు కానీ. ఇవన్నీ మీరు నెత్తి మీద పెట్టుకుని రేపు కాక ఎల్లుండో ఎప్పుడో మీరు జైలుకి వెళ్ళి కూర్చుంటారు. పీఠముడి బిగుసుకుంది. అక్కడ అవినాష్ రెడ్డికి కూడా దగ్గర పడింది, ఇక్కడ మీకు కూడా దగ్గర పడింది. అలాగే మీ తాలూకు కుడుబుదో ఎడంబుదో కుడికన్నో ఏదో మీరు అనుకుంటున్న విజయసాయి రెడ్డి కూడా హీజ్ ఇన్ ది లైన్, హీజ్ ఇన్ ది క్యూ. ఆయనతో పాటు మీరు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతారు కోర్టుల్ని? అంటే న్యాయస్థానానికి విలువ లేదని మీరు చెప్తున్నారా? మీ అహంకారంతో, మీ డబ్బుతో, మీ తాలూకు దౌర్జన్యంతో న్యాయస్థానాన్ని కూడా గెలుచుకోగలరు అని చెప్పాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా చెప్పాలనుకుంటే న్యాయపీఠం మీద సత్యమేవ జయతే అని ఒక స్లోగన్ ఉంటుంది. ఆ సత్యమేవ జయతే అనే స్లోగన్ ని చెరిపేయండి. వేషాలు వేస్తున్నారా? అంటే ప్రధానాయకులు అంటే మీరు ఆడింది ఆట, మీరు పాడింది పాట, ఇదే చలామణి అవ్వాలన్న. పైగా ఈ రోజు ప్రజలకి ఏమి చెప్దామని మీరు ఇంత పెద్ద సుదీర్ఘమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ మంచి చేసే వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఎస్ ఐఎమ్ రైట్, నీకు రైట్ చేశానా రాంగ్ చేశానా అన్నది ప్రజలకు తెలుసు, ప్రజలు చెప్తారు అంతే. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల పైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయని అన్నారు, దానికి మీరేమంటారు సార్? లేదండి, ఆలయాల మీద దాడులు జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా దౌర్జన్యాలు జరిగాయి. ఇక్కడ వీళ్ళకి భక్తి అండి, వీళ్ళకి చంద్రబాబు నాయుడికి భక్తి ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వాడు ఒరిజినల్గా భక్తులు. కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలీదు, మన కష్టమే మనకి దేవుడు అని అడ్డగా వాదించే వాళ్ళు ఉన్నారు. ప్రజలు బాగా చూసుకుంటే, ప్రజలకు బాగా సేవ చేసినట్టయితే ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి అనుకునే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అలా కాదు. అది చిన్నప్పటి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి తాలూకు గుడికి వెళ్ళి ముక్కుకొని నీ వల్లే నేను ఇంతవరకు ఇంతవాడిని అయ్యానని ఆలోచించి చంద్రబాబు నాయుడు ఈ దేవాలయాల్ని పడగొడతాడని నువ్వు చెప్పినంత మాత్రంలో ఎవరు నమ్ముతారు? అలాగే వారాహి అమ్మో అని తాలూకు ఇంత గాఢంగా నమ్మిన తర్వాత దైవద్రోహం పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఆయన కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆయన ధర్మాలు ఎలాంటివి అంటే, ఈరోజు కొనేదెల అనే ఊరు ఉంది, అరే మా ఇంటి పేరుతో గల ఊరు ఎలా ఉండాలి, వీల్లేదు, పచ్చగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అని ఆలోచించి దాని తాలూకు ఒక ఒత్తాసు తీసుకొని, అంటే అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం హెల్ప్ చేసి ఆ ఊరు బాగు కోసం ఆలోచించే ఒక ధర్మగుణం పవన్ కళ్యాణ్ లో ఉన్నప్పుడు మీరు ఊరికి అదే పనిగా ఎందుకు మీరు వేలెత్తి చూపిస్తారు? మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా ఒక క్వశ్చన్ అనేది వాస్తవం ఉంది. ఇంత ఆలయాల మీద ఇంత దాడి జరుగుతుంది, ఓకే, పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియక ఒక ఆలయం మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత లోకేష్ గారు అయితే స్పందించడం జరిగింది. ఏదైతే కాశీ నాయక క్షేత్రం సంబంధించిందో అది బాధాకరం, అది నా సొంత డబ్బులతో నేను దాన్ని మళ్ళీ నిర్మాణం చేస్తానని లోకేష్ గారు హామీ తీసుకున్నారు. నెక్స్ట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే అడవి శాఖ సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, గతంలో లడ్డు వివాదం వచ్చినప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఈ ఏదైతే కాశీనాయక క్షేత్రం సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని చాలా మంది దాంట్లో ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఇప్పటిదాకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పందించలేదు అనుకుంటారు?
అలా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు, మరి దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదు, ఎన్ని ప్రశ్నలు వేయొచ్చు. కానీ సమాధానం ప్రభుత్వం తరఫున ఒకరు చెప్పారు కదా, లోకేష్. చంద్రబాబు కూడా చెప్పాలి, నిజంగా దైవభక్తి ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ చెప్పాలి, లేదా పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా, చిరంజీవి కూడా దైవభక్తులే కదా, ఆయన ఎందుకు చెప్పలేదు. ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు అండి. అంటే అటవీ శాఖ మంత్రి కదా పవన్ కళ్యాణ్ గారు, ఒక డిప్యూటీ సీఎం కూడా. డిప్యూటీ సీఎం పక్కన పెట్టండి, ఆ శాఖకు మంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కూడా స్పందిస్తే మంచిగా ఉండేది అని చాలా మంది అనుకున్నారు. దానికి మీరేమంటారు? స్పందిస్తే మంచిదేనండి. కానీ ఏంటంటే ఇప్పుడు సహజంగా రాజకీయాల్లో వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి. దీన్ని మించిన ప్రయారిటీ ఉన్న సమస్యలు కొన్ని ఉంటాయి. ఆ సమస్యల మీద స్పందించాలి కానీ తవ్విందే తవ్వుకొని అలాగ పూర్తిగా వాళ్ళు ఏదో చిన్న తప్పిదం జరిగిందంటే దాన్ని భూతత్వంలో చూపించి బూతు అర్థం వచ్చేలాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. స్పందిస్తే తప్పే ఉంది. ఇవ్వనే స్పందిస్తాం పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం వీడియో చూస్తే స్పందిస్తాడు. అది అనుకోకుండా జరిగిన తప్పిదం, దానికి తప్పకుండా తల వంచి నేను క్షమాపణ చెప్తున్నానని స్పందించడం గతంలో చాలా సార్లు మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆయన పెద్ద సమస్య ఏం కాదు ఇది. ఎందుకంటే వెన్ ఈజ్ రెక్టిఫైయింగ్ ది థింగ్స్, ఆయన చేసిన తప్పిదాన్ని రెక్టిఫై చేస్తున్నప్పుడు స్పందించడంలో పేద ఆలోచించవలసిన అవసరం లేదు. తప్పు జరిగిపోయింది, ధ్వంసం అయిపోయింది, మరి అట్లాంటప్పుడు ఏమి చేసేది లేదు. అటువంటిప్పుడు దొంగచాటుగా ఉండొచ్చు, అక్కడ నిర్మాణం జరిగిపోతుంది కదా. సారీ చెప్పుకున్నారు కదా ప్రభుత్వం తరఫున. దాని మీరు చంద్రబాబు నాయుడు స్పందించాలి, వీళ్ళందరూ స్పందించాలి అనేటువంటి మాట అన్నది కేవలం ఆయన ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప ఇంకేమీ కాదు. అది అందరికీ బాగా తెలుసు. డెఫినెట్గా ఈ చంద్రబాబు నాయుడు అంటాడు కాశీ నాయన ఓ దివ్యక్షేత్రం, మంచి ఆయన సత్పురుషుడు సద్గురువు అని చెప్పడానికి ఎవరైనా నిజమే కదా. కాశీ నాయన నిస్వార్థమైనటువంటి త్యాగ పురుషుడు, భక్తుడు, దైవాన్ని తెలుసుకున్నవాడు, ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అనుకునేటువంటి ఒక యోగి. అందువల్ల ఆయన్ని గురించి అందరూ కూడా బాగానే మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతారు. ఒకవేళ ఆ ధ్వంసం చేసి దాన్ని నిర్మాణాన్ని పడగొట్టిన తర్వాత అసలు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు 100% కరెక్ట్ అవుతాయి. పునర్నిర్మాణం జరిగిపోతుంది ఒక పక్క. అందువల్ల స్పందనే వాళ్ళు కోరుకుంటే అది పెద్ద కష్టం కాదు. ఓకే, సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్.